ఈ మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ అల్ జజీరాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఈరోజు మనం ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి ఒక్క కీలకమైన విషయాన్ని విడమర్చి చూద్దాం. అసలు వాళ్ల వ్యూహాలేంటి, వాళ్లు పంపిస్తున్న సందేశాలేంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ఇంటర్వ్యూలో ఏ వరుసలో అయితే ప్రశ్నలు అడిగారో మనం కూడా అదే వరుసలో వెళ్దాం. ముందుగా దేశంలో జరిగిన నిరసనల దగ్గర మొదలుపెట్టి ఇంటర్నెట్ షట్డౌన్, అమెరికాతో చర్చలు, సైనిక చర్యల గురించి వాళ్ల వైఖరి ఏంటి, చివరికి వాషింగ్టన్కు ఏం సందేశం పంపారు అనేదాకా ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇంటర్వ్యూ మొదలవ్వగానే అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దేశంలో జరుగుతున్న ఈ నిరసనలు ఏంటి? ఇవి కేవలం ప్రజల ఆవేదన, లేక దీని వెనుక ఇంకేదైనా కుట్రకోణం ఉందా అని ఇరాన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దీనికి మంత్రిగారి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయనేమన్నారంటే, ఈ నిరసనల్ని మనము ఒకేలా చూడలేం. ఇందులో రెండు వేర్వేరు దశలున్నాయి. ఒకటి, ప్రజలు శాంతియుతంగా తమ సమస్యల్ని చెప్పుకున్న దశ. రెండోది, ఒక్కసారిగా అది హింసాత్మకంగా మారిన దశ అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఈ టైంలైన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వం పక్కాగా ఒక గీత గీసేస్తోంది. జనవరి 8వ తేదీకి ముందు ఒకటి, తర్వాతొకటి అని. ఆ రోజునుంచే అసలు కథ మారిపోయింది. ఇవి ఉగ్రవాద చర్యలుగా మారాయి అనేది వాళ్ల వాదనన్నమాట. ఆ రోజునుంచే ఆయుధాలు పట్టుకున్నవాళ్లు సీన్లోకి ఎంట్రయ్యారని వాళ్లు చెప్తున్నారు. ఈ రెండు దశల మధ్య తేడానో వాళ్లు ఎంత గట్టిగా చెప్తున్నారంటే, ఒకవైపు చూస్తే ఏమో ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, మరోవైపు చూస్తే సడన్గా ఆయుధాలతో కొందరు గుంపుల్లోకొచ్చి పోలీసుల మీద, చివరికి నిరసనకారుల మీద కూడా కాల్పులు జరుపుతున్నారు. పోలీసుల్ని బ్రతుకుండగానే కాల్చేయడం, తలలు నరకడం లాంటివి జరిగాయి. ఈ రెండూ ఒకటే ఎలా అవుతాయి అనేది వాళ్ల ప్రశ్న. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ హింసంతా కావాలనే సృష్టించారు అని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎందుకు? దేశంలో మరణాలు పెంచి పరిస్థితి అదుపు తప్పిందని ప్రపంచానికి చూపించాలి. అప్పుడు అమెరికా జోక్యం చేసుకోవడానికి ఒక కారణం దొరుకుతుంది. ఇది అసలు ప్లాన్ అని ఆయన ఆరోపించారు. సరే, నిరసనల గురించి మాట్లాడారు. మరి తర్వాత వచ్చిన సహజమైన ప్రశ్నేంటి? ఇంటర్నెట్ షట్డౌన్. అసలు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ని ఎందుకు ఆపేశారు? దీని వెనక కారణమేంటి? ఇంటర్వ్యూయర్ చాలా తెలివిగా అడిగారు. ఒక పక్కేమో నిరసన తెలిపే హక్కుందంటారు, మరోపక్క వాళ్ల గొంతుకైన ఇంటర్నెట్నే బంద్ చేశారు. మీ మాటలకీ చేతలకీ సంబంధం లేదా అని సూటిగా ప్రశ్నించారు. దానికి మంత్రిగారి సమర్థన ఏంటంటే, మేం ఇంటర్నెట్ ఆపింది నిరసనకారుల కోసం కాదు, బయట దేశాల నుండి ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూపుల మధ్య కమ్యూనికేషన్ కట్ చేయడానికి. ఇది ఒక సెక్యూరిటీ ఆపరేషన్. అందుకే చూడండి, కేవలం 3 రోజుల్లో పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురాగలిగాం అని వివరించారు. ఇక దేశీయ విషయాల నుండి సంభాషణ అంతర్జాతీయ వేదిక వైపు మళ్లింది. ముఖ్యంగా అమెరికాతో ఆగిపోయిన చర్చల గురించి ప్రశ్న వచ్చింది. మళ్లీ చర్చలు జరిపే అవకాశముందా అని అడిగారు. చర్చలకు మేమెప్పుడు రెడీనే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నారు. ఆ చర్చలు న్యాయంగా ఉండాలి, ఇద్దరికీ మేలు చేసేలా ఉండాలి, ఒకరినొకడు గౌరవించుకోవాలి. అంతేగాని బెదిరింపులతో హుకుం జారీ చేస్తూ మాట్లాడితే మేం రాం అని చాలా క్లియర్గా చెప్పారు. అసలు అమెరికాతో చర్చలంటే ఎందుకంత అనుమానం అని అడిగితే ఆయన పాత విషయాల్ని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు వాళ్లతో చర్చల విషయంలో మాకు మంచి అనుభవం లేదు అన్నారు. ముఖ్యంగా అణు ఒప్పందం నుండి అమెరికా ఉన్నట్టుండి తప్పుకోవడాన్ని ఉదాహరణగా చెప్పారు. మాటమీద నిలబడని వాళ్లతో ఎలా మాట్లాడతాం అనేది వాళ్ల భావన. ఇక చర్చలు, దౌత్యం నుండి సంభాషణ ఒక్కసారిగా వేడెక్కింది. సరే, ఒకవేళ మాటలతో కాకుండా అమెరికా సైనిక చర్యకు దిగితే మీరేం చేస్తారు అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ మంత్రి ఒక షాకింగ్ కామెంట్ చేశారు. ఈ నిరసనలు మామూలువి కావు. ఇవి ఈ మధ్య జరిగిన 12 రోజుల అమెరికన్ ఇజ్రాయెల్ యుద్ధంలో భాగం అన్నారు. అంటే దేశంలో జరుగుతున్న గొడవల్ని డైరెక్ట్గా విదేశీ శక్తులతో లింక్ చేశారు. ఇది కేవలం మాట కాదు, ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఆ 12 రోజుల యుద్ధం తర్వాత మేమింకా బలపడ్డాం. క్వాలిటీలో, క్వాంటిటీలో రెండింటిలోనూ మా సన్నద్ధత పెరిగింది. మీరు ఏ దారి ఎంచుకున్నా మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని తేల్చి చెప్పారు. ఇక ఇంటర్వ్యూకు ముగింపు పలుకుతూ ఇరాన్ విదేశాంగ మంత్రి నేరుగా వాషింగ్టన్కు ఒక సందేశం పంపారు. అదేంటో చూద్దాం. ఆ మెసేజ్ చాలా సింపుల్. వివేకంతో ఆలోచించండి. వేరే దేశాల ప్రయోజనాల కోసం మాతో యుద్ధానికి దిగి అనవసరంగా ఇబ్బందులు పడకండి అని ఒకరకంగా సలహా ఇచ్చారు. ఫైనల్గా ఇరాన్ తన స్టాండ్ని చాలా క్లియర్గా చెప్పేసింది. మీరు యుద్ధానికొస్తారా? మేం రెడీ. చర్చలకు పిలుస్తారా? మేం రెడీ. లేదు, ఈ ఆర్థిక ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తారా? దాన్ని కూడా ఎదుర్కొంటాం.
నిర్ణయం మీదే అని బంతిని అమెరికా కోర్టులోకి నెట్టేశారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇరాన్ ఒకేసారి రెండు దారుల్ని తెల్చి ఉంచినట్టు కనిపిస్తోంది. ఒకవైపు చర్చలకు సై అంటోంది, మరోవైపు యుద్ధానికి సిద్ధమంటోంది. మరి రాబోయే రోజుల్లో ఏ దారిలో ప్రయాణం సాగుతోందో, ఈ ఉద్రిక్తతలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి.